బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఇప్పుడే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన అనమాట. పిల్లల్ని కాదు, ఒక్కదాన్నే పడ్డది. రాగానే అల్లరి స్టార్ట్ చేసిరు. ఆమెను చూసి వాడు కూడా. ఇప్పుడైతే పాపకి ఇంకా బాబుకి పాలు తాగిస్తాను అనమాట. బాబు ఇందాకే ఫుడ్ తినేసాడు. సో ఇప్పుడైతే పాపకి పాలు వెయిట్ చేసి ఆమె ఫ్రెష్ అప్ చేయించి తాగిస్తాను అనమాట. ఈవినింగ్ ఈరోజు వంట చేసుకోవాలి. మార్నింగ్ కర్రీ గ్లోరేనా. సో మార్నింగ్ అయితే కర్రీ సరిపోలేదు లంచ్లోకి. పాపకు ఒక్కదానికి చేసామన్నమాట. ఇప్పుడైతే మేము కూడా కర్రీ చేసుకోవాలి ఈవినింగ్. సో ఈవినింగ్ ఏం కర్రీ చేస్తానో చూపిస్తాను. ప్రస్తుతానికైతే పాపకి ఎట్లా అరుస్తున్నారు చూడండి. పాపకి ఇప్పుడు పాలు వేడిపెట్టి ప్రెషర్ చేసుకుని పాలు తాగిస్తాను. పాపకి ఇంకా బాబుకి పాలు వేడి చేస్తున్నాను. అలాగే హాలిక్స్ అయిపోయింది అనమాట. ప్యాకెట్ కొత్తగా ఓపెన్ చేశాను. ఇద్దరు పిల్లలకైతే పాలు ఇచ్చాను. ఎవరు ఎట్లా తాగుతారు చూడండి, కుక్క పిల్లలాగా. ఎవరు ఫాస్ట్గా తాగుతారో వాళ్ళు ఏం చేయాలి గ్లోరియానా? బెడ్ ఎవరు ఖరాబ్ చేసింది? బెడ్ ఎవరు ఖరాబ్ చేసింది? మా కొడుకు ఖరాబ్ చేసిండా? కొడుకు చూడు ఎంత మంచి పాలు తాగుతుంది. గ్లాస్లోకి తీసుకొని నువ్వు కూడా గ్లాస్లో చేతిలోకి తీసుకుందావు. అట్లా ఎందుకురా? చిన్న కుక్క పిల్లలాగా ఉన్నారు ఇద్దరికి. ఇప్పుడు పాలు తాగిచ్చేసి మా ఆయన వచ్చేవరకు ఇలా టార్చర్ అనమాట వీళ్ళతో నాకు. ఇప్పుడు బెడ్ ఖరాబ్ చేసి తమ్ముని ఏమని తిట్టాలి? వాళ్ళ తమ్ముని కొంచెం తిట్టిందంట, చాలా తిట్టాలని తిడుతుంది నన్ను. వావ్, ఎవరైనా బిగ్గా అయిపోయింది. ఫాస్ట్గా తాగుతుంది పాలు. మెల్లిగా అమ్మ కక్కుతావు. మెల్లిగా తల్లి. గుణ వీడు ఆడుతున్నాడు ఎందుకు బబుల్స్. మెల్లిగా తల్లి, మెల్లిగా వామిటింగ్ అయితే మెల్లిగా తాగు. నేను కూడా కొంచెం టీ తాగి యాక్చువల్గా గులాబ్ జామ్ చేశాను. మళ్ళీ పాప చల్లగా ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఈవినింగ్ ఇవ్వచ్చులే అని చెప్పి ఇప్పుడైతే పాలు తాగిస్తున్నాం వాళ్ళకి. నో చిక్కి అక్కడ అయిపోతుంది. ఫాస్ట్ కదా తాగమన్నా బబుల్స్ ఊతుండు దాంట్లో. తాగుతాలి ఫాస్ట్ కదా అమ్మ. మెల్లిగా కానీ హోంవర్క్ చేస్తుంది ఇప్పుడు గ్లోరియన్ అయిపోగానే. అయితే హోంవర్క్ చేస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టీ పెట్టాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చాడు. పాపకి హోంవర్క్ చేపిస్తున్నాడు. పాప అలా రాసింది, లాస్ట్ హోంవర్క్ ఉంది. మా హస్బెండ్ చేపిస్తున్నాడు. ఇప్పుడు టీ తాగి డిన్నర్లోకి పెసరపప్పు చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట. లోరేనా ఏం చేస్తున్నావు? అసలు ఏం దంచుతున్నా? ఆ గులాబ్ జామ్ పిండి కదా అది. ఇక మా గున్నష్ అయితే అలిగిండి, ఎవరు పట్టించుకుంటలేదని. రైస్ అయితే అవుతుంది, ఇంకా పప్పు అయితే ఉడకబెడుతుంది అనమాట. పప్పు చేద్దామని. ఇప్పుడైతే ఇడ్లీ పిండి కోసం ఫస్ట్ అయితే పప్పు మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టిన తర్వాత రవ్వ వేసి రవ్వలో మంచిగా కలిపి పెడతాను. ఇప్పుడైతే మిక్సీ పడతాను. ఇది చూడండి ఇడ్లీ పిండి అయితే దీంట్లో కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి మార్నింగ్ వరకు కొంచెం చిక్కగా అయ్యి పొంగుతుంది అనమాట. ఒక కప్కి 3 కప్పుల, ఒక చిన్న కప్పు గ్లాస్ మినపప్పుకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ వేస్తాను అనమాట నేను. మాకు అదే సరిపోతుంది. 2 days వస్తుంది. నా పప్పు అయితే ఉడుకుతుంది. రైస్ అయిపోయింది. బాబుకి కూడా ఇదే రైస్ పెట్టేస్తున్నాను అనమాట. తింటున్నాడు వాడు. మెల్లిగా అలవాటు కావడం కోసం ఇదే రైస్ పెట్టేస్తున్నా. సపరేట్గా కుక్ చేయట్లేదు. కొంచెం మెత్తగా చేసి పప్పు వేసి తినిపిస్తాను వానికి కూడా. కుకింగ్ అయితే అయిపోయింది. పప్పులోకి పాపడాలు కూడా వేసేసాను. చూడండి ఇవి వచ్చేసి అటుకులు అనమాట. అటుకులు అంటే మామూలుగా స్నాక్స్ లాగా తినొచ్చు అని చెప్పి పోపేసాను అనమాట. ఉండే చాలా డేస్ నుంచి చేద్దాం అనుకుంటే ఈరోజు అట్లా చేసాను అనమాట. ఇవైతే చేశాను. టీలోకి కానీ మార్నింగ్ ఏమన్నా ఏం లేనప్పుడు తినడానికి కొంచెం బాగుంటుంది. స్నాక్స్ కొనలేము కదా, సో అందుకని ఇవైతే చేశాను. స్నాక్స్ లాగా తినడానికి కానీ పాప తింటుంది. ఇంకో నేను మా హస్బెండ్ చాయ్లోకి తింటాం అనమాట, టీలోకి. సో అందుకని ఇవైతే చేశాను. మా వాళ్ళు వెయిట్ చేస్తారు అనమాట ఫుడ్ కోసం. ఇవి అయిపోగానే వాళ్ళకి వెళ్ళి
పాపకి బాబుకి తినిపించేస్తాం అనమాట. బాబు సపరేట్ కొండలేదు, సేమ్ ఇదే రైస్ తినిపిస్తాం. ఒకవేళ మెత్తగా ఇట్లా కలిపి తినిపిస్తాను అనమాట. తినకపోతే పెరిగేసి తినిపిస్తాను దాంట్లోనే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాబుకి పాపకి ఇద్దరికి నేనే తినిపిస్తున్నా. ఇక్కడ ఈమెకి ఇక్కడ ఈయనకి ఇద్దరికి సేమ్ కాబట్టి తినిపించేస్తున్నా. మా ఊరికి పెడుతున్నా కొంచెం చప్పగా, అంటే అందరిని కొంచెం స్మాష్ చేసిన అనమాట. సేమ్ రైస్ కొంచెం అంతా మెత్తగా ఉండడం కోసం స్మాష్ చేసిన. తింటుండు, అలవాటు కావాలి కదా, సో అందుకని పప్పు కొంచెం చప్పగా వేసిన అనమాట. బాబు కూడా తింటాడని, కావాలంటే మేము పచ్చడి కలుపుకోవచ్చులే అని చప్పగా చేసిన. వాడు తింటుండు బాగానే. చూడాలి ఎంత తింటాడో. ఒకవేళ తినకపోతే కర్డ్ వేసి తినిపిస్తాను. సో వీళ్ళిద్దరికి తినిపించిన తర్వాత నేను మా హస్బెండ్ తింటాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే అందరం డిన్నర్ చేసాం అనమాట. ఇప్పుడైతే స్లీపింగ్ టైం. బిగ్ బాస్ చూసేసి పడుకుంటాం అనమాట. మా ఊళ్ళు మధ్యాహ్నం పడుకురు కాబట్టి పాప కూడా పడుకుంది. చూడండి ఆడుతూనే ఉంటుంది, తొందర వండుకోదు మధ్యాహ్నం పడుకుంటే. సో ఫ్రెండ్స్ గుడ్ నైట్. గోరేనా సే బాయ్. గోరేనా కమ్ సే బాయ్. గురు సే బాయ్. గురు బాయ్. వాడే అంటాడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిగ్ బాస్ చూసేసి ఇంకా పడుకోవడం అనమాట. మీకు ఎలా అనిపించింది? బ్లాగ్ నచ్చిందని నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.